హాయ్ అండి. ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసి ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా పర్ఫెక్ట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ బాయిల్ అవుతుంటుంది. అప్పటి వరకు మనం కస్టర్డ్ రెడీ చేసుకుందాం. ఒక స్మాల్ బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయండి. అలాగే కాచి చల్లార్చిన పాలు టీ కప్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిల్క్ చక్కగా బాయిల్ అయింది కదా! ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోండి. అంటే 125 గ్రామ్స్ ఉంటుంది. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది స్వీట్‌నెస్. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిల్క్ 2-3 బాయిల్స్ వచ్చే వరకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో కస్టర్డ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్‌ని లోలో ఉంచి కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా మనం కంటిన్యూయస్‌లీ మిక్స్ చేస్తూ ఉండాలి లంప్స్ ఫార్మ్ అవ్వకుండా. వితిన్ 5 మినిట్స్‌లో మనం కస్టర్డ్ యాడ్ చేసిన మిల్క్ ఇంత పర్ఫెక్ట్‌గా క్రీమీ టెక్స్చర్‌తో రెడీ అయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. సో, దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. మనం ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలి. మర్చిపోవద్దు, లేదంటే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రాదు. కస్టర్డ్ మిల్క్ కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక బౌల్‌లో వేసి లిడ్‌తో టైట్‌గా కవర్ చేసి 4-5 అవర్స్ పాటు హై టెంపరేచర్ మీద ఫ్రీజర్‌లో ఉంచాలి. 4-5 అవర్స్ తర్వాత ఈ కస్టర్డ్ మిక్చర్‌ని మనం ఒక మిక్సీ జార్‌లో వేసి ఇందులో మనం ఇప్పుడు అమూల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇది 250 గ్రామ్స్‌ది. దీంట్లో నేను హాఫ్ వేస్తున్నాను. అంటే 125 గ్రామ్స్. మిక్సీ జార్ లిడ్‌తో కవర్ చేసి మిక్సీ ఆన్ చేసి హై స్పీడ్ మీద 2 మినిట్స్ బ్లెండ్ చేసినట్లయితే ఇంత పర్ఫెక్ట్‌గా క్రీమీ టెక్స్చర్ రెడీ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్‌లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లేదా ఇలా టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ బౌల్‌ని లిడ్‌తో టైట్‌గా కవర్ చేసి ఓవర్ నైట్ లేదా అట్లీస్ట్ 12 అవర్స్ పాటు ఫ్రీజర్‌లో మ్యాక్సిమం టెంపరేచర్‌లో ఉంచాలి. 12 అవర్స్ తర్వాత చెక్ చేసినట్లయితే ఇంత పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెడీ అయి ఉంటుంది. చలో మరి లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ టేస్ట్ చేసేద్దాం. స్కూపర్‌ని ఫస్ట్ వాటర్‌లో డిప్ చేసిన తర్వాత స్కూప్ అవుట్ చేయండి. ఇంట్లో స్కూపర్ లేకపోతే ఇలా ఒక రౌండ్ స్పూన్ అయినా తీసుకొని మీరు ఐస్ క్రీమ్ బాల్స్ రెడీ చేయొచ్చు. అంతేనండి, ఇంత సింపుల్‌గా చాలా టేస్టీ ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్‌తో. అప్పటి వరకు నా ఛానల్‌లో మీకు నచ్చిన వీడియోస్ మళ్ళీ చూస్తూ ఉండండి.